బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీతో అరవింద్ కుమార్ చెబుతున్నట్లుగా సమాచారం. హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి నిధుల మళ్లింపుపై తన ప్రమేయం లేదని అరవింద్ కుమార్ అధికారులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఐఏఎస్ అరవింద్ కుమార్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీతో అరవింద్ కుమార్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి ఏసీబీ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ అందిస్తారు. రత్న, ఏం జరుగుతోంది? ఎటువంటి కీలక విషయాలు వెల్లడిస్తున్నారు అరవింద్ కుమార్? ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో ప్రధాన నిందితులుగా యాడ్ చేయబడినటువంటి ముగ్గురిని కూడా వరుసగా విచారణ చేస్తున్నారు. A1 గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి. ఈ ముగ్గురు ఉన్నారు. ఇప్పటికే A1 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను 2 సార్లు విచారణ చేయడం జరిగింది. 2 సార్లు విచారణ చేసినప్పుడు ఈ యొక్క కేసులో ఫార్ములా ఈ ఆపరేషన్ కు సంబంధించినటువంటి చెల్లించిన 55 కోట్ల రూపాయల అమౌంట్ కు సంబంధించి ఆయన యొక్క పాత్ర మీద ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఇక రీసెంట్ గా జూన్ 16వ తేదీన చివరిసారి కేటీఆర్ ను ప్రశ్నించడం జరిగింది. సుదీర్ఘ విచారణలో అనేక విషయాలు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఎఫ్ఈఓతో చేసినటువంటి ఒప్పందాలు, అలాగే చెల్లించినటువంటి అమౌంట్ అనేది ఎందుకు నిబంధనలకు లోబడకుండా నిబంధనలను ఉల్లంఘిస్తూ చెల్లింపులు చేయాల్సి వచ్చింది, కేబినెట్ అనుమతి అనేది తీసుకోకుండా ఎందుకు స్వయంగా వ్యక్తిగత నిర్ణయాలు ఎందుకు తీసుకొని అమౌంట్లను చెల్లించడం జరిగింది, అది కూడా విదేశీ కరెన్సీ రూపంలో గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ రూపంలో ఈ యొక్క అమౌంట్ మొత్తాన్ని కూడా చెల్లించి కనీసం ఆర్బీఐ గైడ్ లైన్స్ ను కూడా పాటించకుండా ఎందుకు చెల్లింపులు అనేవి చేయాల్సి వచ్చింది, అంత హడావిడిగా అనేటువంటి విషయాల మీద అనేక ప్రశ్నలను కేటీఆర్ ను అడిగారు. సో దాని తర్వాత కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. అమౌంట్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా జరిగిందనే విషయానికి. ఇక ఇందులో A2 గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఆ సమయంలో మున్సిపల్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటూ ఫార్ములా ఈ కార్ రేస్ మొత్తాన్ని కూడా దగ్గరుండి నడిపించినటువంటి వ్యక్తి. ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఈ యొక్క రేసింగ్ కు సంబంధించి కూడా వ్యవస్థ మొత్తాన్ని కూడా ఉపయోగించుకొని దాని ద్వారా ఈవెంట్ ను కండక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. రెండవసారి ఈవెంట్ ను కండక్ట్ చేయడంలో నగదు చెల్లింపులకు సంబంధించి కూడా ప్రత్యక్ష ప్రమేయం అనేది సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ ది ఉంది అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు అరవింద్ కుమార్ ను విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు విచారణ చేయడం జరిగింది. ఇది 3వ సారి విచారణ కంటిన్యూ అవ్వడం. అయితే గతంలోనే ఒకసారి కేటీఆర్ ను విచారించిన తర్వాత వెంటనే అరవింద్ కుమార్ ను విచారించాలని ఏసీబీ అధికారులు డిసైడ్ అయ్యారు. అయితే అప్పటికే ఆయన 4 రోజుల పాటు వ్యక్తిగత కారణాల కారణంగా విదేశాలకు వెళ్లి సెలవులో ఉన్నాడు. కాబట్టి ఆయన ఇండియాకు తిరిగి రాగానే జూన్ 30వ తేదీన ఆయన ఇండియాకు వచ్చాడు. ఇండియాకి రాగానే ప్రస్తుతం ఆయనకు నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం 12 గంటల నుంచి కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. దాదాపు 3 గంటల పాటు ఈ విచారణ అనేది జరుగుతుంది. ఇక సాయంత్రం వరకు కూడా విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విచారణలో అనేక కీలక విషయాలను ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు బృందం అరవింద్ కుమార్ నుంచి రాబడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి చేసినటువంటి చెల్లింపులలో ఎందుకు అమౌంట్ అనేది కూడా చెల్లించాల్సి వచ్చింది, ప్రమోటర్స్ ని తీసుకొచ్చుకోకుండా
ప్రమోటర్స్ రాకుండానే ఓ ఈవెంట్ ను కండక్ట్ చేయడం కోసం అమౌంట్ అనేది ప్రభుత్వ ధనం అంటే హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ప్రభుత్వ ధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు చెల్లించాల్సి వచ్చినటువంటి విషయాల మీద కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారణలో అరవింద్ కుమార్ నుంచి కూడా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఆయన పలు విషయాలు కూడా ఏసీబీ అధికారుల ముందు తన యొక్క సమాధానం కూడా చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క విచారణలో అరవింద్ కుమార్ ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలకు స్పందిస్తూ తను ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా మంత్రి యొక్క ఆదేశాలను పాటిస్తూనే తను చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకలాపం కూడా మంత్రితో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే చెల్లింపుల విషయం కావచ్చు, ఈవెంట్ ను కండక్ట్ చేయడం కావచ్చు, అలాగే ప్రమోటర్స్ ఒకవేళ వెనక తగ్గిన తర్వాత ప్రమోటర్స్ ని తర్వాత వెతుక్కునే ఆ ఉద్దేశంతోనే ముందుగానే ప్రభుత్వం నుంచి ముందు చెల్లింపులు చేసి ఆ తర్వాత ప్రమోటర్స్ ఎవరో ఒకళ్ళు వస్తారు కాబట్టి ఈవెంట్ ను ఆగనివ్వకుండా ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు సంబంధించి వారి నుంచి వస్తున్నటువంటి ప్రెజర్స్ ప్రకారం అంటే ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సంస్థకు చెల్లించాల్సి ఉండే అమౌంట్ ని చెల్లించడంలో భాగంగానే ఆ మంత్రి యొక్క ఆదేశాలతో తన యొక్క అమౌంట్ మొత్తాన్ని కూడా చెల్లించడంలో హెచ్ఎండిఏకు సంబంధించి తన యొక్క పాత్ర అనేది జరిగిందే తప్ప ప్రత్యక్ష ప్రమేయం అనేది వ్యక్తిగత నిర్ణయాలు ఏమీ లేవు అనేటువంటి విషయాలను దర్యాప్తు అధికారులకు అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి తెలియజేసినట్లు కూడా సమాచారం ఉంటుంది. ఇక వీటన్నిటి మీద వరుసగా ఆ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. అయితే ఇందులో కీలకంగా ఇటు ముగ్గురు నిందితులు ఉన్నారు. ఒకళ్ళు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇప్పుడు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురిని వరుసగా విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వరుసగా మూడవసారి అరవింద్ కుమార్ ని విచారించడం జరుగుతుంది. అయితే గ్రౌండ్ లెవెల్లో చేసినటువంటి ప్రైవేటు కంపెనీకి ప్రైవేటు బ్యాంక్ అకౌంట్ ద్వారా ప్రభుత్వ ధనాన్ని ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ నుంచి రాబడుతున్నటువంటి సమాధానాలు. ఇక అందులో భాగంగానే ఆయన సైతం చెల్లించాల్సినటువంటి అమౌంట్లలో ఎందుకు నిజంగానే ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించారా, లేకపోతే ఫెమా నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా, అలాగే ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు ఈ రకంగా ముందుగానే 55 కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిందనే ప్రశ్నించినప్పుడు వాటికి తగినట్టుగానే సమాధానాలు చెబుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.